शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय 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 हे। भारत माता की जय, भारत माता की जय। धन्यवाद से की दीप प्रज्वलित कर आज ఇద్దరు చచ్చిపోవట్లేరు నేను ప్రశాంతంగా अरे अरे ये मैं गिनता हम जिस तरह में सर सर थोड़ा पीछे हो जाए ना, पीछे हो जाओ, ये फ्रीक्वेंसी नहीं आ रहा। वो भी वो सर पीछे हो जाओ थोड़ा। माता की आज के इस रोजगार मेला के संदर्भ में इंట్లో తెలుగు ఎంతమందికి వస్తుంది ఒకసారి చేస్తారా? ఐజీ డాక్టర్ गणेश चंद्र जी, इस सीआरपीएफ ग्रुप हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा 22 अक्टूबर 2022 को प्रथम चरण के रूप में प्रथम रोजगार मेला आयोजन किया गया था। तब से लेकर अब तक रोजगार मेले के 13 चरण पूर्ण हो चुके हैं। इस अभियान का लक्ष्य देश भर के 45 के से हार्दिक स्वागत करता हूं। जैसा कि आप सभी को विदित है कि आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत सरकार की महत्वाकांक्षी योजना मिशन रोजगार के तहत बेरोजगार युवक एवं युवतियों को रोजगार मेला के माध्यम దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ చేసేటువంటి విషయంలో ప్రధానమంత్రి గారు నేరుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇది 11th ఫేజ్డ్ కార్యక్రమం. ఇది ఇప్పటికి 10 పూర్తయినాయి. ఇప్పటి వరకు 10 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయింది. ఇది కంటిన్యూగా ప్రతి నెల ఈ రకమైనటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము. దేశంలో కొద్దికు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయడము, అదేవిధంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కోసం దేశంలో అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము, దేశంలో పెట్టుబడులు తీసుకురావడము, తద్వారా అనేక రకమైనటువంటి మరి ఉత్పత్తి రంగాన్ని పెంచడము, మౌలిక వసతుల కల్పనలో అది జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కావచ్చు, రైల్వే నెట్వర్క్ పెంచడం కావచ్చు, ఈ రకంగా మౌలిక వసతుల కల్పనలో కూడా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం కావచ్చు. మనరేగా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్ల నుంచి మొదలు పెడితే మరి ఈరోజు అనేక రకాల ఉపాధి అవకాశాలు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేశంలో ఈరోజు ఒక శక్తిశాలి దేశంగా మనం ఎదగాలంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఉపయోగ శక్తిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఈరోజు అనేక కార్యక్రమాలు, అది ముద్ర యోజన ద్వారా కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం కల్పించే విషయం కావచ్చు, రైతులు ఉపయోగించేటువంటి ఎరువులకు సబ్సిడీ ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, రైతులు పండించినటువంటి పంటలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం కావచ్చు, ఎంఎస్పీ ఏదైతుందో రైతాంగానికి పండించినటువంటి పంటలకు ఈరోజు 70%, 80% గత 10 సంవత్సరాలలో ఎంఎస్పీ పెంచి రైతులు ఉత్పత్తులను మేము కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఆ రకంగా దేశం ఈరోజు మరి యువశక్తిని పూర్తిగా ఉపయోగించి దేశ అభివృద్ధిలో వాళ్ళను భాగస్వాములు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాం.